2025 మే జూను సమ్మర్ జరుగుతుందా వింటర్ జరుగుతుందా కూడా తేడా లేకుండా సమ్మర్ వింటర్ కలిపి కొడుతుంది. ఏది జరుగుతున్నా కానీ కడుపుకి చల్లగా ఉండాలి అనన్నా, కడుపు ప్రశాంతంగా ఉండాలి అనన్నా, కడుపు నిండుగా ఉండాలి అనన్నా ఈ రాగి జావ పడాల్సిందే. ఆఫ్టర్ ఆల్ రాగి జావకి ఇంత ఓవర్ యాక్షన్ అయినా చేశాక మీరు కూడా ఇదే అనుకుంటారులేండి. నాకు కూడా అనిపిస్తుంది ఏదైనా చేస్తున్నప్పుడు కష్టపడకుండా ఇష్టపడకుండా ఏ వంట కూడా అద్భుతంగా ఉండదు అని వంటని ఇష్టపడి చేస్తుంటాను. కానీ నాకు కూడా కొన్ని టైమ్స్ కష్టపడకుండా సింపుల్ గా అయిపోయే సాటిస్ఫాక్షన్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. వాటిల్లో ఈ రాగి జావ ఒకటి. చాలా ఇష్టంగా తాగుతుంటాను. నా డమ్మి కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఎంత తాగుతున్నానో తేడా తెలియకుండా అంత తాగుతూ ఉంటాను. రాగి పిండి పచ్చిదనం పోవాలి కదా, గడ్డలు కట్టకుండా ఉండటం కోసం ముందుగానే సపరేట్ గా ప్లెయిన్ వాటర్ లో కలుపుకొని మరుగుతున్న వాటర్ లో యాడ్ చేసి పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకుంటాను. ఈ వేడి దాంట్లో మజ్జిగ పోస్తే మజ్జిగ విరుగుతుంది కదా, అందుకే దీన్ని చల్లడానికి పక్కన పెట్టేసుకొని ఫ్రెష్ కమ్మటి పెరుగును తీసుకొని పలుకులు లేకుండా చిక్కటి మజ్జిగను అయితే చిలుక్కుంటాను. ఇక్కడ నేను ముందుగా ఉడికించుకున్న రాగి జావని నాకు కావాల్సినంత తీసుకొని చిలుక్కున్న మజ్జిగను యాడ్ చేసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, అలానే పచ్చిమిర్చి, వీలుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పుని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకోసారి మజ్జిగ చిలికినట్టు చిలుపుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగు చాలా తక్కువ వేసాను కదా, అది నేను పాప కూడా తాగిద్దనే ఉద్దేశంతో కాస్తే వేసాను. దాని బదులు వేయకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు కదా, అవి వేస్తేనే అస్సలైన టేస్ట్, అస్సలైన ఫ్లేవర్ ఉంటుంది. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు రాగి అమ్మలని ప్రిపేర్ చేస్తుంటారు కదా, అదే టేస్ట్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసినా కానీ. ఇది మరి సంగతి. ఇంతకీ ఈ రాగి జావ తాగటం అలవాటు ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏమండో మీకు ఈ వీడియో నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.